గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా 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 తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన తెలుగెత్తే జెండా పవన్ కళ్యాణ్ గారి ఒక ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలు అశోక్ బాబు గారు అలాగే దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేలు వారితో పాటు అనేక మంది జడ్పీసీ మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్లు అలాగే మాజీ సర్పంచ్లు ఇటువంటి వారు అందరూ కూడా అలాగే కొన్ని సంఘాల యొక్క అధ్యక్షులు రావడం జరిగింది. అంతేకాకుండా పెద్దాపురం నుంచి కాకినాడ రూరల్ నుంచి కాకినాడ నుంచి అన్ని చోట్ల కూడా జాయినింగ్ రావడం జరిగింది. కాబట్టి వారి పేర్లు ఇప్పుడు చదువుతాం. రాజా అశోక్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే గారు తుని, దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే తాళరేవు, అలాగే గరిగిన అప్పారావు లైట్ హౌస్ ఎక్స్ సర్పంచ్, అలాగే మానేపల్లి బాబుజీ గారు లేచి నుంచోండి. కోడల గోవింద్ గారు, వల్లం రవిరాజా చౌదరి, ఇది ఈరోజు సుభాష్ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ప్లీజ్.
హలో జనసేన నాయకులు మన ప్రీతమ కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న పెద్దలు, సభలో అయిన జనసేన కార్యకర్తలు, కాకినాడ 1, 2 ఆయన అభిమానులు అందరూ కూడా ముందుగానే స్వాగతం. చాలామంది గత 4 రోజులుగా అనేక విషయాలు నా దృష్టికి తెచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఈ అవకాశాన్ని కూడా తీసుకుంటున్నాను. ఈనాడు రాత్రి 12 గంటలకి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి మద్యం సేవించి మా అబ్బాయితో ఫోటో తీస్తావా లేదా అని చెప్పి నాతో ఘర్షణ పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఫోన్ చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితోనే ఫోటో కావాలి, నువ్వు కూడా ఉండకూడదు, నాకు తీసుకోవాలని చెప్పేసి 1 గంటకు ఫోన్ చేశాడు. ఎవరు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో తీయించుకోవాలని ఊరిపోతున్నారు. వారు చెప్పేది కూడా మాకు ఫోటో తీయించండి, మాకు దేశ విదేశాల్లో కొన్ని 100 మంది చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, 5 నిమిషాలు పంపిస్తాం. వాళ్ళు అడుగుతున్నారు, మీరు జనసేనలో పనిచేస్తున్నారు కదా, ఆయనతో ఉండి ఒక ఫోటో మాకు పంపించని చెప్పి అడుగుతున్నారు. గత వారం రోజులుగా ప్రతి ఒక్కరు వచ్చి నా చెవిలో సార్ ఒక్క ఫోటో సార్ ఒక ఫోటో సార్ అని చెప్పేసి చెప్తుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ఆయన వచ్చి సార్ ఈవేళ కార్యకర్తల సమావేశం కాబట్టి మేము వారం రోజుల నుంచి ఆయన ప్రసంగాలన్నీ వింటున్నాం. ఆవేశపూరితమైన ఆలోచనల్ని, ఎన్నో ఆవేదనలు, దేశంలో జరుగుతున్న కృత్యాలు, ఈ జిల్లాలో జరుగుతున్న కృత్యాలు, ఆయన ఎన్నో సమస్యలను బయటపెట్టి ఆయన మాట్లాడారు. ఆఖరికి కార్యకర్తల సమావేశాలు కూడా నాయకుల్ని హెచ్చరించి మీరు సమంజసంగా నడుచుకోండి, ఆ అధికారంలో తీసుకుని ప్రయత్నం చేయండి అని చెప్పి హెచ్చరించారు. ఇవన్నీ మేము విన్నాం. అది ఒక్కరికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది తప్పించి ఓ పిఠాపురం ఓ పెద్దాపురం కాదు అది. కాబట్టి ఈనాడు వారు చెప్పేది ఏంటంటే మాకు కొద్దిగా సమయం కేటాయించండి, ఆయనతో ఒక ఫోటో సెల్ఫీ కాదు ఒక ఫోటో తీసుకోవడానికి టైం కేటాయించండి. మీరు పెద్ద ప్రసంగాలు ఇవ్వక్కర్లేదు, మీరు ఏమీ చెప్పక్కర్లేదు, మేము విన్నాం, రోజు వింటున్నాం, దాన్ని రికార్డ్ చేసుకుంటున్నాం, మాకు కావాల్సిన వల్ల మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. కాబట్టి మాకు కావాల్సింది ఒకటి, పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న ఫోటో కావాలి అని చెప్పేసి, అదే మీ కోరికని ఆయన ముందు పెడుతున్నాను. మరి ఏ విధంగా ఆయన తీరుస్తారో నాకు తెలియదు. నాన్నదమ్ములందరికీ జనసేన పార్టీ తరఫున, నా తరఫున, నాయకుల తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ఎక్స్ ఎంపీటీసీలకి, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, మాజీ సర్పంచ్లకు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే నేను ప్రతిసారి సభలో ఇదే చెప్తాను, నాకు మీకు 2 గుండెలే దూరం తప్ప ఎక్కువ లేదు. నేను కోరుకుంటుంది కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నన్ను నమ్మి
ముఖ్యంగా ఆడపడుచులు, మీరు తల్లులు నా మీద ఇంత విశ్వాసం ఉంచి జనసేన పార్టీలోకి వచ్చినందుకు ఒక నిమిషం అశోక్ బాబు గారికి కానీ దొమ్మేటి వెంకటేశ్వర గారికి కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మిమ్మల్ని హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. నేను ముత్తా గోపాలకృష్ణ గారు మాట్లాడుతుంటే సెల్ఫీలు అంటా ఉంటే మోడీ గారు ఏం చేశారో తెలియదు కానీ మోడీ గారు క్రియేట్ చేసిన, స్పాన్సర్ చేసిన సెల్ఫీ కల్చర్, ఫోటోలు నాకు నిజంగా ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆ వ్యక్తి ఆశయాలను పాటిస్తాను. ఆ వ్యక్తి నాకు ఫోటో ఇవ్వకపోతే, ఆ వ్యక్తి నాకు నచ్చడం అంటే నేను తప్పు చేస్తూ ఉండదు. నేను అలా చేయను. నాకు మీరు ఇష్టం అంటే, ఇందాక పైన కూడా మాట్లాడుతూ ఉంటే నిన్న రామచంద్రపురంలో ఎవరు పిల్లలు, యువకులు, నాయకులు మాకు ఫోటోలు తీయించే అవకాశాలు ఇవ్వంటే, నాకు 10 మంది అభిమానులు అయితే, 10 మంది జన సైనికులు అయితే నేను ఫోటోలు ఇవ్వగలను. ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది ఇష్టపడే తల్లులు, ఆడపడుచు జన సైనికులు ఉన్నప్పుడు నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎంతమందితో తీయించుకున్న ఎప్పుడు తీయించుకునే అసంతృప్తి పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. నేను ఇందాక పైన కొద్దిమందితో మాట్లాడతా, రామచంద్రపురం నుంచి ఎవరో వచ్చి మాకు ఫోటోలు తీయించుకోవాలి, ఇబ్బంది పెడతా ఉంటే బాధపడుతున్నారు, మాకు ఫోటోలు తీయించుకోవట్లేదంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ నా విన్నపం, నా సమయం అంతా ఫోటోలు తీయించుకోవడానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన మార్పుకి కానీ, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి కానీ, మన సమస్యల్ని కానీ ఎక్కడ పోరాటం చేయగలను? నేను రాజకీయాల్లోకి నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాను. మీరు కష్టపడుతుంటే మీ కన్నీళ్లు తుడవడానికి వచ్చాను. అలా అని చెప్పి నాకు ఫోటోలు ఇవ్వకూడదంటే అనేది లేదు, ఇవ్వాలని ఉంటుంది. ఈరోజు చూడండి, ఉదాహరణకి మీరు నన్ను నా దృష్టిలో పెట్టుకొని చూడండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతమందికి ఫోటోలు ఇవ్వగలను? ఇదంటే ఒకసారి మీద పడిపోతారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కూడా నాకు ఈ భుజాలు ఊడిపోతాయి. వీళ్ళు పట్టు షేకెన్ ఇవ్వగానే లాగేస్తారు, పక్కకి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. కష్టంగా ఉంటుంది. ఇది నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, నేను మీకు అండగా ఉండేవాడిని. నేను మనస్ఫూర్తిగా నేను మీకు ఫోటోలు అందరికి కుదరినప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి. నా బాధ ఏంటంటే నేను మీ బిడ్డలకి భవిష్యత్తు కోసం ఉన్నాను. నా తరం దెబ్బతింది, నా తరం అవమానం పడింది. అలా కాకుండా వచ్చే తరం, రాబోయే యువతరం బాగుండాలి, మీకు అండగా ఉండాలి. దాంట్లో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను తప్ప ఫోటోలు తీయించుకొని, నా భయం ఏంటంటే ఒక యాక్టర్గా అయితే నేను లేను ఇక్కడ. మీ మీద మీరు నమ్మిన అభిమానం ఈ రోజున నాకు ముందుకు తీసుకెళ్ళడానికి చేయూతనిస్తే కేవలం ఫోటోల వరకు నేను పరిమితం అయిపోతే నేను ఫెయిల్ అయ్యానని అర్థం. మీరు నన్ను ఫోటోలు తీయించుకోకపోతే పవన్ కళ్యాణ్ వదిలేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడని అర్థం. అంటే ఫోటోల కోసం నాకు వస్తున్నారా అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా పక్కన 10 మంది అండగా నిలబడే వాళ్ళు ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకోవచ్చు. నేను మనకు మార్పును తీసుకొచ్చేస్తాను. ఫోటో తీయించుకోలేదు, మేము పవన్ కళ్యాణ్తో ఉండం, ఇలా ముత్తా గోపాలకృష్ణ గారికి కాను మిగతా నాయకులందరితో మీరు ఎవరన్నా మాట్లాడితే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఫోటోల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తాయి. పోరాటమే మార్పు తీసుకొస్తుంది. పోరాటమే తెలుగుదేశం పార్టీని ఓడిస్తుంది. పోరాటమే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. పోరాటమే మీ అందరి కోరికే, మీ అందరి పోరాటమే
మనందరి పోరాటమే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తుంది. నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడినాను ముఖ్యమంత్రి అని ఎప్పుడు మొదలు మాట్లాడను. ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. నాకు ముఖ్యమంత్రి ఇవన్నీ పెద్ద పదవులు, నాకు ఆ పదవులు నేను తక్కువ చేయను. నాకు అర్హత ఉందా లేదా ఆ మాట మాట్లాడటానికి, అది నేను చెప్తే వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగే వ్యక్తిని కాదు. ఏ మూలకెళ్ళినా లక్షలాది మంది యువత పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తూ ఉంటే నేను ఇప్పటి నుంచే సంవత్సరాల నుంచి వింటా ఉంటే ఏ రోజు కూడా నేను దాన్ని నమస్కారం పెట్టి వదిలేసేవాడిని, చిరునవ్వు వదిలిపెట్టి వదిలేసేవాడిని. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కానీ ఇంత దోపిడీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతిమయమైపోతున్నప్పుడు అసెంబ్లీని వదిలేసి చట్టసభల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నేత, సమస్యల్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత, జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద ఉంటే ప్రజలకు ఎక్కడికి సహాయం పడతారు, ఎక్కడికి ఉపయోగపడుతుంది ఆయన సేవలు ప్రతిపక్ష నాయకుడిగా. అలాగే ముఖ్యమంత్రి గారికి మనం హోల్ హార్ట్గా సపోర్ట్ చేసాం మనస్ఫూర్తిగా. ఆ వ్యక్తి ఈ రోజున అనేక పర్యాయాలు మాటలు మార్చి ఆయనే బీజేపీని భుజాల మీదకి ఎక్కించుకుంటారు, ఆయనే బీజేపీని తిడతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ తప్పు అంటారు. ఆయన బీజేపీని మెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆయనే కూర్చోబెట్టి బీజేపీతో దోస్తీ అంటారు. ఏంటి ఊసరు వెళ్ళి సినిమా కదా అది. అంటే ఇన్ని రంగులు మార్చే వ్యక్తి కావాలి ఈ తరానికి. రంగు మార్చకుండా మాట మీద నిలబడేవాడు, మాట చెప్తే వెనక్కి తిరిగినవాడు దేశ రాజకీయాలు నడిపించగలగాలి. కానీ మాటలు మార్చేవాళ్ళు, ఊసరు వెళ్ళి రూపుదాల్చేవాళ్ళు మనకి, నేను కోరుకుంటుంది కూడా మన ప్రత్యేక పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రం, మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఆంధ్రుల్ని దోపిడీదారులుగా, దగాకులుగా నాయకులు చేసిన పొరపాట్లు. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతోమంది నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు తీసుకున్న విధి విధానాల లోపాల వల్ల తెలంగాణ నాయకులు కానీ ప్రజలు కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఎవరు మాట్లాడరు. అప్పుడు కూడా తెలంగాణలో ఇందాక మీరు చెప్పినట్టుగానే ఊసరు వెళ్ళే విధంగానే మళ్ళీ కూర్చోబెట్టి 2 నాలుకలు ధోరణి. తెలంగాణకి వెళ్తేనేమో నాకు తెలంగాణ నా బిడ్డ అంటారు, ఇటు వెళ్తేనే ఇటు వచ్చి ఆంధ్రప్రదేశ్ విభజించకూడదు అంటారు. విసిగిపోయాం ఇలాంటి రాజకీయ వ్యవస్థతోటి. నాకు భయాలు లేవు. ఒక కులం కోసమో ఒక మతం కోసం అప్పీస్ చేసే పాలిటిక్స్ వద్దు మనకి. బాధ్యతతో చేద్దాం. ఏ మూలకెళ్ళినా ఈ కులంతో ఆ కులం పడదు. బీహార్ తరహా రాజకీయాలు మనల్ని ఒకసారి తెలుగు వాళ్ళని ప్రాంతాల వారీగా విడగొట్టారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని. ఈసారి ఆంధ్ర వాళ్ళని కులాల పరంగా విడగొడతారా మనల్ని? మన తెలుగు జాతి మంది, మన ఆంధ్రుల జాతి మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రులను తిడతా ఉంటే ఆయన ఆంధ్రుల్ని ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి. ఆంధ్రులు అన్యాయం జరుగుతుంటే ఎలుగెత్తి బలంగా మాట్లాడలేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తిట్టడానికి నోరు వస్తుంది, కానీ ఆంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింటారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటా ఉంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమైంది? అక్కడేమో ఆస్తులు పోస్తాయి, అక్కడ తెలంగాణ లేదంటే తెలంగాణ ఆస్తులు పోతాయి. నాకు ఆ భయాలు లేవు. నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను. మీరు ఊహించండి ఒకసారి, 2009లో పార్టీ పెట్టిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత, మళ్ళీ 2014లో పార్టీ పెట్టడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత భావజాలం బలంగా ఉండాలి. ఓడిపోతామో గెలుస్తామో తెలీదు. స్వార్థం లేకుండా ఖచ్చితంగా భావజాలంతో, బలమైన భావజాలంతో ఓడిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారి ఓట్లు చీలకూడదు. మంచో చెడో ఒక ప్రభుత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యతిరేకత లేదు. ఆయన ఉన్నతంలో ఆయన మీద కేసులు ఉన్నాయి. కేసులను బయటపడేసిన వాడు, కేసులు లేనివాడు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ఆత్మగౌరవం కాపాడగలిగేవాడు ముఖ్యమంత్రి అవ్వాలి.
చంద్రబాబు గారు ఆ రోజున ఆత్మగౌరవాన్ని కాపాడారని కాదు, కాపాడలేకపోయినా కానీ ఒక అనుభవం నాకు తెలీదా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేసిన వ్యక్తి నాకు అర్థం కాదా? తెలుసు. మన సభలో కూడా చెప్పాను, దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మంచం కూడా పోతురాజు, విరిగిపోయిన మంచం కూడా దేవుడు. అలా మనకున్న రాజకీయ పరిస్థితుల్లో మన గాంధీ గారు లేరు, అంబేద్కర్ గారు లేరు, సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లేరు. మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, మనకుంది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళల్లో ఎవరు కొద్దిగా బెటర్ అనుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. ఎంతైనా దెబ్బతినున్నాడు, 10 సంవత్సరాలు పాలనలో లేని వ్యక్తి. విసిగిపోయాం. హైదరాబాద్లో ఉండి 2 ద్వితీయ శ్రేణి పౌరులుగా, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతకాలంటే దేనికి భయపడాలి నా దేశంలో? నిన్న ముస్లిం సమాజంతో మాట్లాడుతున్నప్పుడు, ముస్లిం సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారని నేను చెప్పాను. హిందూ పార్టీ అయితే నిజంగా కూర్చోబెట్టి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విడగొడతారా? వాళ్ళు పచ్చి రాజకీయ పార్టీ. మతాన్ని వాడుకోవచ్చు, కులాన్ని వాడుకోవచ్చు, ప్రాంతాన్ని వాడుకోవచ్చు. వాళ్ళేంటి పార్టీ? వాళ్ళకి ఎవరికి లేదు. నేను చెప్పాను, ఇది ఏ పార్టీ కూడా కుల మత ప్రాంతాలను కూర్చోబెట్టి చేసే పరిస్థితుల్లో జనసేన ఒక్కటే ధైర్యంగా, బలంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నేను పుట్టిన కులాన్ని వెనకేసుకొని రాకుండా అన్ని కులాల్ని సమానంగా చూసే పరిస్థితిని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ముఖ్యమంత్రిగా అనమని చెప్పండి ఆయన సామాజిక వర్గాన్ని గురించి ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక వర్గంలో తప్పులను కూడా తన బలంగా మాట్లాడగలడు. పార్టీని నిన్న జనసేన పార్టీ మనకి ఈరోజు ఎందుకు నేను ఇంత బలంగా కులాలతో విసిగిపోయాం. కులాలతోటి, కుల రాజకీయాలతోటి యువతకి లేదు, ఆడపడుచులకు లేదు, అక్కలకు లేదు. కులాలతో విసిగిపోయాం. ఈ నీచపు రాజకీయ వ్యవస్థ నాయకుల వల్ల విసిగిపోయాం. ఒక సరికొత్త బాధ్యత కూడిన కులం అన్నిటికీ దాటి ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. దాంట్లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చాను. బలంగా మాట్లాడటానికి అన్ని కులాలకి, అన్ని మతాలకి విసిగిపోయాం. ఇంకా ఆపాలి కుల రాజకీయాలు. నేను మొన్న పితాని బాలకృష్ణ గారికి కూడా సీట్ అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడి కూర్చోబెట్టి ఏమంటారు? కాపులకి, శెట్టి బలిజలకి పడదని అంటారు. ఎవరో ఏదో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ కూర్చొని అందరికి మీద రుద్దుతారా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండేటే గతంలో. మరి నా పైరాపేటలో నా అభిమాని చనిపోయాడు, ఫ్లెక్సీ కడుతూ. ఒక రజకులు వాళ్ళు 2 అభిమానులు చచ్చిపోయారు ఒకే రోజు. వాళ్ళల్లో ఒకళ్ళు శెట్టి బలిజలు, ఒకళ్ళేమో రజకులు. మరి నాకు అభిమానంలో నాకు కులం ఎక్కడుంది, మతం ఉంది, ప్రాంతం ఎక్కడుంది? ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. మరి నేను ఒక కులాన్ని వెనకేసుకొస్తానా? ఒకవైపు నేను కులాల ఐక్యత గురించి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, మీరు బీసీ కులాలని చెప్తారు, బీసీ కులాలు మేము వినుదండుగా ఉన్నామంటారు. మరి తెలంగాణలో శెట్టి బలిజల్ని, మరి గౌడ కులస్తులు, శెట్టి బలిజలు, కళ్ళు గీత కార్మికుల నుంచి వచ్చిన నేపథ్యం అది. మరి తెలంగాణలో శెట్టి బలిజల్ని ఓసీగా పెడితే మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడరే, చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడరే, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి కూడా, పంచాయతీరాజ్ శాఖని నడిపించే వ్యక్తి కూడా ఒక మాట మాట్లాడే లోకేష్. అంటే నేను అనేది విసిగిపోయాం. బాధ్యత గల వ్యక్తులు. నేను ముస్లిం సమాజానికి కూడా అదే చెప్పాను. ఎంతసేపు ముస్లిం అంటే మనం కూర్చోబెట్టి బాధ్యత, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ముస్లిం సమాజంలో, వాళ్ళ గొంతులు వినిపించాలి. హిందూ దేవుళ్ళను తిట్టే ముస్లిం లీడర్ల గొంతు బలంగా వినిపిస్తుంది, కానీ సమాంతరంగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ముస్లిం గొంతులు బయటికి రావాలి. నేను మాట్లాడుతున్న అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరికి సంబంధించి ఎడ్యుకేటెడ్ వ్యక్తులు రావాలి, ఇంటలెక్చువల్స్ బయటికి రావాలి, ఆడపడుచులు బయటికి రావాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులకి, కుల రాజకీయాలు నడిపే వ్యక్తులను కనుక మనం వెనకేసుకొస్తే యువతకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పవన్ కళ్యాణ్ బతికుండగా అలాంటి ద్రోహం ఎప్పుడు చేయడం. పవన్ కళ్యాణ్ బతికుండగా ఆంధ్రప్రదేశ్ని కుల రాజకీయాలతో పాడు చేయను. కష్టమైన, అవసరమైతే ఓటమి తీసుకుంటానేమో కానీ నా ఐడియాలజీని మార్చుకోను. నేను ఎవరికి నిన్న ముత్తా గోపాలకృష్ణ గారికి రెల్లి సమాజం తీసుకెళ్తే వాళ్ళు అడుగుతున్నారు,
అన్న ఈ కులాలు తీసేయన్న, మేము చచ్చిపోతున్నాను కుల వివక్ష భరించలేక, మాకు ఇల్లు కూడా ఇవ్వట్లేదన్న. మరి నాకు భయం లేదు. వేల కోట్లతోటి నిజంగా కులం అని మాట్లాడితే జగన్ మన ముఖ్యమంత్రి గారు అంటారు, నీ కులాన్ని నమ్ముకున్న వ్యక్తి అని 2 సందర్భాలు అంటే ఒకటే చెప్పాను. మరి అలాంటప్పుడు మన సపోర్ట్ తీసుకున్నప్పుడు నా కులం గుర్తు రాలేదా మీకు? అంటే మమ్మల్ని విమర్శిస్తే నా కులం గుర్తొస్తుందా? ఇలాంటి దగుల్బాజీ మాటలు మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఒకవైపు నేను ఇంత ఐక్యతతో నేను సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, బాలకృష్ణ గారేమో శంకర్ జాతి నా కొడుకులు, అలాగా జనం వాళ్ళ దెందులూరు ఎమ్మెల్యేనేమో కూర్చోబెట్టి మాదిగలను తిడతారు, మాల అధికారులను దూషిస్తారు కులాల పేరు పెట్టి. వాళ్ళ ఉత్తరాంధ్ర మంత్రులేమో కూర్చోబెట్టి మత్స్యకారులను తిడతారు. అవన్నీ నేను కుల ప్రాతిపదికను చూడట్లా. మీరు నోరు కట్టడి చేసుకోండి, బాధ్యతగా ఉండండి. ఎంతకాలం మమ్మల్ని ఇలా వేరు చేస్తారు? కులాలని అలసిపోయాం. ఉద్యోగాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, చదువులు ఇవ్వండి. అందుకు నేను విసిగిపోయి కొత్త రాజకీయ వ్యవస్థ తీసుకురాద్దాం, సరికొత్త తరం రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం, మీకు అండగా నిలబడదాం. నేను చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన కేవలం నన్ను సెల్ఫీలకి పరిమితం చేయకండి. మీ అందరికీ చేతులు పెట్టుకుంటున్నాను, దయచేసి సెల్ఫీలకి నన్ను పరిమితం చేయకండి. నేను మీ అందరికి కూడా కోరుకునేది, ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ, మీరందరూ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు చాలామంది మాజీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు. లోకేష్ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటానంటే, నేను మొన్న మధ్యన పంచాయతీ ప్రెసిడెంట్లకు మీటింగ్ జరిగితే పోలవరంలో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న ఎంత అవగాహన రాజకీయ వ్యవస్థ మీద, వాళ్ళ దగ్గర నేను పాఠాలు తీసుకోవచ్చు అనిపించింది. ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉంది. నేను ఎవరి అనుభవాన్ని కూడా, మీ అనుభవాన్ని ఏ రోజు తక్కువ అంచనా వేయను. మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు, సమితి ప్రెసిడెంట్లు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, మీరు వార్డ్ మెంబర్స్ కావచ్చు, నేను ఏ రోజును కూడా మీ అనుభవాన్ని కానీ మీ శక్తియుక్తులను కానీ ఏ రోజును కూడా నా మనసులో, నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఏ రోజును కూడా మిమ్మల్ని తగ్గించను. మీరు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని గుండెల్లోకి ఎత్తుకొని గుండెల్లోకి తీసుకుంటాను మిమ్మల్ని. నేను కోరుకునేది కూడా నాయకుల్ని, ఏ మూలకెళ్ళినా సరే జనసేనకి జెండా కట్టే యువతున్నారు, జన సైనికులు ఉన్నారు, ఆడపడుచులున్నారు, దీవించే ఆడపడుచులున్నారు. మేము కోరుకునేది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి అందరూ మీరు అనుభవజ్ఞులు, పెద్దలు ఉన్నారు. మీ అనుభవం ఒక సరికొత్త రాజకీయ శకానికి మీ అనుభవాన్ని అందించేలా చేయండి. చాలామంది యువత 18 దాని యువత ఏదో గొప్ప అద్భుతం జరుగుతుందని వస్తారు జీవితంలోకి. జీవితం కూరుకుపోయితే అలసి వాళ్ళు కూడా పాడైపోయి ఇట్లాగే ఉంటుంది చెప్పి వాళ్ళు కూడా అయిపోతుంటే, అలా కాకుండా ఇబ్బందులు అయినా సరే 2009 తర్వాత చిరంజీవి గారు కూడా చాలా మంది ఆశయాలతో వచ్చారు. కానీ ఆ రోజున ఎందుకు నేను కులాలను దాటి మాట్లాడతానంటే, ఆ రోజున ఉన్న కన్నబాబు అనే ఒక వ్యక్తి అంటే అతన్ని నేను తగ్గించడానికి అని కాదు, నా ఉద్దేశం తగ్గించాలని కాదు. ఒక చిన్నపాటి స్కూటర్లో వచ్చే వ్యక్తి ఈ రోజున ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడు? మరి నిజంగా నీకు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి